అనేక కష్ట నష్టాలతో పడుతూ లేస్తూ ఆపసోపాలు పడుతున్న ఇండియన్ ఎయిర్లైన్స్ చివరాకురున పుట్టింటికి చేరుకుంది. బిడ్డింగ్ పూర్తయ్యేసరికి ఇండియన్ ఎయిర్లైన్స్ మహారాజు సేఫ్ హ్యాండ్స్ లో పడ్డారు. ఒకప్పుడు జేఆర్డీ టాటాతో టాటా ఎయిర్లైన్స్ పేరుతో ప్రారంభించబడి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా ఇండియన్ ఎయిర్లైన్స్ గా మారింది. ఆపై 6 పదులకు పైగా దేశానికి విశిష్ట సేవలందించి మరోసారి పూర్వ యజమానికి వద్దకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక డీల్ ఓ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా జరిగింది. భారత ప్రభుత్వం కోట్ చేసిన సర్కారు సవాల్గా ప్రభుత్వం 12,906 కోట్లుగా నిర్ణయించింది. ఇరు వర్గాలు రిజర్వ్ ధరకు మించిన బిడ్లు సమర్పించాయి. టాటా సన్స్ కు పోటీగా మరో పౌర విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ పోటీ పడ్డారు. అజయ్ సింగ్ టీం దీనికోసం 15,100 కోట్లకు బిడ్ వేశారు. అంతకన్నా ఎక్కువగా పాడిన టాటా సన్స్ సంస్థ 18,000 కోట్లు కోట్ చేసి బిడ్ గెలుచుకుంది. అలా ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరుకుంది. అవును, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 67 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. టాటా సన్స్ వేసిన బిడ్ ను ఆమోదిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బిడ్డింగ్ ద్వారా కేంద్రానికి నికరంగా దక్కనుంది కేవలం 2,700 కోట్లు మాత్రమే. ఎందుకంటే ఎయిర్లైన్స్ నడిపించడానికి తీసుకున్న రుణ చెల్లింపులకే మిగిలిన 15,300 కోట్లు సరిపోతుంది. అంటే ఆ రుణం టాటా సన్స్ పేరు మీదకు బదిలీ అవుతుంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం పనిచేస్తుంది. ఈ విక్రయానికి సంబంధించిన అప్పగింతలు విధి విధానాలన్నీ 2021 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం తెలిపింది. భారత జాతీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా కాంట్రాక్ట్ కోసం ఎయిర్ ఇండియా బిడ్ ను టాటా సన్స్ గెలుచుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. ఈ సమయంలో జేఆర్డీ టాటా కనుక ఉంటే ఎంతో సంతోషపడి ఉండేవారని ఆయన తన ట్వీట్లో తెలిపారు. ఈ సందర్భంగా టాటా ఎయిర్ ఇండియా విమానం నుంచి కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా దిగిపోతున్న పాత ఫోటోను షేర్ చేశారు. నిజంగా భారత విమానయాన రంగంలో ఇదో ఎమోషనల్ డీల్ గా చెప్తున్నారు. నిజానికి ఏ దేశానికైనా ఆ దేశ విమాన సంస్థ వల్లే పేరు ప్రతిష్టలు పెంపొందుతాయి. సదరు విమానాలు నిత్యం ప్రపంచ దేశాలను పలకరిస్తూ మన దేశ ఔన్నత్యాన్ని పెంచేలా చేస్తాయి. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ అనగానే మనకు మహారాజా ఐకాన్ గుర్తుకొస్తుంది. పెద్ద మీసాలతో రాజరికపు దుస్తులు ధరించిన మహారాజా ఐకాన్ ను ఎవరూ మర్చిపోలేరు. అచ్చం ఓ రాజ సౌధాన్ని తలపించేలా ఎయిర్ ఇండియా విమానం గోచరిస్తోంది. ఎయిర్ ఇండియాను పునర్నిర్మించడానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ విమానయాన పరిశ్రమలో టాటా గ్రూప్ కు ఇది చాలా బలమైన మార్కెట్ అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ సంస్థలు కూడా టాటా సన్స్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ తో కలిపి మొత్తం 3 సంస్థలతో ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా దేశీయ విదేశీ విమానయాన సంస్థలన్నీ పీకల్లోతు నష్టాలతో నడుస్తున్నాయి. ఒకప్పుడు జేఆర్డీ టాటా నాయకత్వంలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విమానయాన సంస్థల్లో ఒకటిగా ఎయిర్ ఇండియా ఖ్యాతి పొందింది. టాటాలకు ఇప్పుడు ఎయిర్ ఇండియాకు అలాంటి పునర్వైభవం తీసుకొచ్చేందుకు మళ్లీ అవకాశం లభించింది. అందుకేనేమో ఈ రోజు జేఆర్డీ మన మధ్యలో ఉంటే చాలా సంతోషించేవారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా అంటూ రతన్ టాటా సంతకం చేశారు. 1946లో టాటా సన్స్ ఏవియేషన్ విభాగం ఎయిర్ ఇండియాగా లిస్ట్ అయింది. 1948లో యూరప్ కు విమాన సేవలతో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్ సర్వీసే నాంది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49%, టాటాలకు 25%, మిగతా వాటా పబ్లిక్ దగ్గర ఉండేది. 1953లో ఎయిర్ ఇండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లో 2000లో దాకా ఎయిర్ ఇండియా ఆధిపత్యం కొనసాగిన ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా రంగంలోకి దిగటం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది. ఎయిర్లైన్స్ ను టాటాలకు అప్పగించే ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియాకు చెందిన 14,718 కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలను మాత్రం ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగం చేయలేదు. ఈ ఆస్తులన్నీ ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ ఆధీనంలో ఉంటాయి. అలాగే టాటాలకు బదిలీ చేయగా మిగిలిన రుణభారం సైతం ఈ కంపెనీపైనే ఉండనుంది. అయితే ఈ సంస్థతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులను కూడా టాటా సన్స్ సంస్థ చూడాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని షరతులను ప్రభుత్వం టాటా సన్స్ ముందుంచింది. సంస్థను అప్పగించిన నాటి నుంచి ఏడాది వరకు ఎయిర్లైన్స్ ఉద్యోగులందరినీ యథాపూర్వ స్థితిలోనే కొనసాగించాలి. అవసరమైతే 2వ ఏడాదిలో సిబ్బందికి వీఆర్ఎస్ పథకాన్ని ఆఫర్ చేయొచ్చు. వచ్చే 5 ఏళ్ల పాటు ఎయిర్ ఇండియా బ్రాండ్ నేమ్ లేదా లోగోను ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు.
ఈ డీల్ ద్వారా టాటాకు దక్కనున్న ఆస్తులను చూస్తే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో 100% వాటా లభిస్తుంది. ఎయిర్ ఇండియా సాట్స్ లోనూ సంస్థకున్న 50% వాటాతో పాటు ఎయిర్లైన్స్ యాజమాన్య హక్కులు, ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 117 విమానాలు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన 24 విమానాలు టాటా ఆధీనంలోకి వస్తాయి. అలాగే దేశీయంగా అన్ని విమానాశ్రయాలలో ఈ సంస్థకు ఉన్న 4400 డొమెస్టిక్, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్ పార్కింగ్ స్లాట్లు లభిస్తాయి. అటు విదేశాల్లోని ఎయిర్పోర్టులో 900 స్లాట్లు సొంతమవుతాయి. ఇంత పెద్ద సెటప్ కలిగిన ఎయిర్ ఇండియా నష్టాల్లో నడుస్తోంది. ఓ ఏనుగు కూలబడిందంటే దానిని లేపేందుకు మరో ఏనుగే కావాలి. అదే ఇప్పుడు జరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఎయిర్ ఇండియాను ఆదుకునేందుకు దేశంలోని సంపన్నులు, పలుకుబడి ఉన్న పెద్దలు గత 20 సంవత్సరాలుగా పలు ప్రయత్నాలు చేశారు. కానీ లాభం లేకపోయింది. చివరకు బిడ్డింగ్ లో ఎయిర్లైన్స్ ను గెలుచుకున్న టాటా సన్స్ లాంటి సంస్థకు మాత్రమే ఇది సాధ్యమైంది. వీరికి ఒకప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కూడా తోడవడం శుభపరిణామమని వారు